ఇప్పుడు చాలామంది యువత అంటే యూత్ మొత్తం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ అటు సైడ్ చూస్తే ఒక చైర్ వేసుకుంటారు. ఆ చైర్స్ కూడా అమ్ముతారు కోటిలో. ఆ చైర్ల పైన కూర్చొని చదువుతూ ఉంటారు ఎప్పుడు. ఇది ఒకటి. మళ్ళీ ఇంకోటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు కూడా ఎప్పుడు కూర్చొనే ఉంటారు. అంటే వాళ్ళకు ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది? అసలు ఫ్యూచర్ కాదు సార్. ఇప్పుడు మీరు ఒకసారి ఇప్పుడే వెళ్ళి ఒక 30 మెంబర్స్ని అడిగితే మీరు దాంట్లో ఆల్మోస్ట్ 15 to 20 మెంబర్స్ నాకు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఉందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ వర్క్లో అది పట్టించుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా అది ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి, మజిల్ వీక్నెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, డిస్క్తో పాటు సయాటికా వచ్చే అవకాశాలు ఉంటాయి, డిస్క్ డీజనరేషన్ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు కూర్చునే బ్యాట్ పోస్చర్ అనమాట. వాళ్ళు ఒక చైర్లో కూర్చుంటూ ఉంటారు, నెక్ కిందకి బెండ్ చేసి వాళ్ళు చదవడం వర్క్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పాపం వాళ్ళ జీవితాన్ని హాఫ్ జీవితం మొత్తం దాని మీద పెట్టేస్తారు. వాళ్ళకి 25 years 30 years 35 years వరకు వచ్చేదాకా చదువుతానే ఉంటారు. ప్రాపర్ ఫుడ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉంటారు, కోచింగ్ సెంటర్స్లో ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ దొరకదు, వాళ్ళకి టైంకి తినరు. ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటు ఏమవుతుంది అంటే స్పైనల్ కార్డ్ మొత్తం వీక్ అవుతుంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కదా, కూర్చునే ఉంటారు, గంటలు చదువుతానే ఉంటారు. సో అది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. సో నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం మంచి చైర్ ఒకటి తీసుకొని, బ్యాక్కి నెక్కి సపోర్ట్ ఇచ్చే చైర్ ఒకటి తీసుకొని కూర్చుని చదవండి. చదివి ఎవ్రీ 1 hourకి ఒక గ్లాస్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. అది ఎట్లాంటి చైర్ మీరే సజెస్ట్ చేయొచ్చు కదా? అది జనరల్గా బ్యాక్ సపోర్ట్ ఉంటుంది సార్. అది మనం ఆఫీస్ చైర్స్ ఉంటాయి మనకి. ఆఫీస్ చైర్ లో మనకి బ్యాక్ రెస్టింగ్ చైర్ లాగా ఉంటుంది. బ్యాక్ ఆనుకుని చదువుకునేలాగా విధంగా బ్యాక్ ఏముంటుంది అంటే లంబార్ సపోర్ట్ వస్తుంది, నడుము భాగంలో కొంచెం కర్వేచర్ ఉంటుంది అనమాట. సో అలా బ్యాక్ కి సపోర్ట్ ఉంటుంది. లేదు పాసిబుల్ కాలేదు, ఒక పిల్లో అయినా పెట్టుకోండి. పిల్లో పెట్టుకుని 90 degrees లో స్ట్రైట్ గా 90 degrees లో కూర్చోవాలి. 90 degrees లో అలా కూర్చుని టేబుల్ హైట్ పెంచుకోవాలి. టేబుల్ హైట్ మరీ ఫార్వర్డ్ నెక్ బెండ్ చేయకుండా టేబుల్ హైట్ పెంచుకోవడం, అలా మనం కూర్చొని చదువుకునేలాగా వీలుగా ఉండేలాగా ప్రిఫర్ చేయాలి.